పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఘన యెహోవా నీ గుడారం బుననతిదియౌ వాడివండో తనరని పరి శుద్ధ పర్వత మునవసించెడు వాడివండు. ఘన యెహోవా నీ గుడారం బున అతిథియౌ వాడెవండు తనదు నాల్కతో కొండె మాడడు తన సకునికి కీడు చేయడు తనదు పొరుగు వానిపై నిందలను మోపడించుకేనియు. ఘన యెహోవా నీ గుడారం బుననతిదియౌ వాడెవండు. ఒకసారి మేము సిక్కిం రాష్ట్రానికి పర్యటనకి వెళ్ళాము. అది 2007 ఆ టైంలో అనమాట. ఆ టైంలో ఇక్కడ మాకు చాలా మా కుటుంబానికి చాలా ప్రియంగా స్నేహంగా ఉండే భోగిరెడ్డి ఆదిలక్ష్మి అనేవారు. ఇప్పుడు ఆమె బీజేపీలో కృష్ణా జిల్లాకి కోఆర్డినేటర్గా బీజేపీకి కోఆర్డినేటర్గా ఉన్నారు కృష్ణా జిల్లాలో. అప్పుడు వారు ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉండేవారు. మేము సిక్కిం వెళ్తున్నామంటే ఏం చేశారంటే తను అప్పుడు సిక్కిం గవర్నర్గా రామారావు గారు పనిచేస్తూ ఉండేవారు అనమాట. అయితే ఆయన తనకు తెలిసిన వారు కాబట్టి మేము సిక్కిం వస్తున్నాం కాబట్టి మా స్నేహితులు వస్తున్నారు అని చెప్పి ఆయనకి ఇంటిమేట్ చేస్తే ఆయన ఏం చేశారంటే మాకు అక్కడ ఆ సిక్కిం రాష్ట్రంలో మేము తిరగడానికి మాకు ఒక వెహికల్ ఇవ్వడం, తర్వాత ఒక రోజంతా ఆయన ఆతిథ్యంలో మేము ఉన్నాము. తర్వాత ఆయన మాకు గెస్ట్ హౌస్ కూడా అరేంజ్ చేశారు. చాలా గ్రేట్గా చాలా ఆనర్డ్గా ఫీల్ అయ్యాం. అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ గారికి అతిథిగా ఉండటానికి ఒక స్నేహితులు మాకు హెల్ప్ చేశారు. అదంతటిని మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట. అక్కడ తిరగటం, అదంతా చూడడం, డార్జిలింగ్ వెళ్ళటం, ఈ విధంగా ఆ చుట్టుపక్కల తిరిగినప్పుడంతా ఉండే అనుభూతి కంటే కూడా ఇక్కడ దేశానికి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఫస్ట్ సిటిజన్ అయిన గవర్నర్ గారితో మేము ఆతిథ్యం పొందామనేది మేము అది మర్చిపోలేని అనుభూతి అనమాట. అక్కడ ఆయన తన భార్యతో పాటు మేము ఫోటోలు తీసుకోవడం అవన్నీ చాలా గొప్ప మెమరీస్గా ఉన్నాయి. ఇది సాధారణ మనుషులమైన మాకు కలిగినటువంటి దేవుడు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం. కానీ నిజంగా ఎవరి అతిథిగా ఉంటే మనము ఇంకా గొప్ప ఆనందాన్ని నిత్యత్వాన్ని అనుభవిస్తామంటే దేవుడైన యెహోవా గుడారంలో మనము గెస్ట్గా ఉండగలిగితే, అతిథిగా ఉండగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? గుడారము అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుడు ఎక్కడైతే ఉంటారో అది ఆయన సన్నిధి. ఆ దేవుడు ఉండేటటువంటి ఆయన సన్నిధి ఉండేటటువంటి చోటులో మనల్ని కూడా ఆయన అతిథిగా ఆదరించగలిగితే అప్పుడు నిజంగా ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడైన ఆ దేవునికి మనం అతిథులమా? అంత గొప్ప భాగ్యమా మనకి? అసలు నిజంగా అలాంటి వారు ఎవరైనా ఉంటారా? అసలు ఆయన పరిశుద్ధ పర్వతానికి మనం వెళ్ళగలమా? దాని మీద మనం నివసించగలమా? పరిశుద్ధ పర్వతం అంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా సియోను పర్వతం, సియోను కొండగా చెప్పబడతా ఉంటది. అక్కడ దేవుని మహా ఆలయం ఉంది. ఇప్పుడు అది లేకపోయినా సరే ఆ కాలంలో అది యూదులకి నిజంగా వాళ్ళు గొప్పగా చెప్పుకొని గర్వించేటటువంటిది. అటువంటి ఆలయము పరిశుద్ధ పర్వతం మీద ఉండబట్టి అది పరిశుద్ధ పర్వతం అయ్యింది. ఆ దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండబట్టి అది దేవుని గుడారం అయ్యింది. అటువంటి చోట్ల, దేవుడు ఉండే చోట్ల మనల్ని కూడా ఆయన గెస్ట్ గా ఆనర్ చేస్తే ఎంత బాగుంటుంది. అసలు అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే 15వ కీర్తనలో మనకు కొన్ని లక్షణాలు చెప్తారు. ఎవరు ఉండగలరు ఆయన అతిథిగా అని 4-5 పాయింట్స్ చెప్తారు. దావీదు మహారాజు గారిచే రచించబడిన ఆ కీర్తనలో 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, అక్కడ నీతిని అనుసరించుచు హృదయ పూర్తిగా న్యాయము జరిగి సత్యము పలుకువాడు ఉంటాడు. నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా సత్యాన్ని పలికేవాడు. ఎవరు నీతిని అనుసరిస్తున్నారు? ఎవరు హృదయపూర్వకంగా సత్యాన్ని పలుకుతారు అంటే మనుషులకు ఎల్లప్పుడూ సాధ్యం కాదు, కానీ దేవుడు ఎప్పుడు హెచ్చరిస్తానే ఉంటారు. చూడండి, మనం ఆదికాండంలో చూడగలిగితే అబ్రహాం గారితో దేవుడు 13 సంవత్సరాలు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన
తన యొక్క వాగ్దాన కుమారుని ఇచ్చేదాకా కూడా ఈయన ఆగకుండా భార్య మాట విని హాగరును పెళ్లి చేసుకుని ఇష్మాయేల్ని కంటారు. ఆ తర్వాత ఇష్మాయేలుకి 13 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దేవుడు మాట్లాడలేదు. ఏ దేవుని స్వరము విని ఆయన తన వారందరినీ, తన దేశాన్ని అన్నిటిని వదిలిపెట్టి ఆయన వచ్చేశారో అదే దేవుడు ఆయనతో మాట్లాడపోతే ఎంత భయంకరమైన వేదనను అనుభవించి ఉండుంటాడు. ఆయన వేదన ఒక ఎత్తైతే, దేవుడు నా మాటను నమ్మి వచ్చినటువంటి నా కుమారుడు అబ్రహాము ఆయన అన్యులలోంచి పిలుచుకున్నాడు దేవుడు. దేవుని నెరుగని ఆయన కేవలం ఆయన స్వరం విని దేవుని మాటను అనుసరించుచూ వచ్చేసినటువంటి ఆ అబ్రహాము ఇప్పటిదాకా కూడా ఆయన అనుసరించి ఇప్పుడు మాత్రం కుమారుడు కోసం భార్య మాట విన్నారని దేవుడు అనుభవించిన వేదన ఎటువంటిది? ఆ వేదన ఎంతో గొప్పది. ఇది ఇంకొక వేదన. తండ్రి అయిన దేవుడు ఇప్పటిదాకా నాతో ఉండి 13 సంవత్సరాలు నాతో మాట్లాడలేదంటే ఎంత భయంకరంగా ఉంటుంది. 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై ఏమంటాడంటే, నీవు నా సన్నిధిలో నిందారహితముగా నడువుము అంటారు. నిందారహితము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఎవరైతే నీతిగా ప్రవర్తిస్తూ హృదయపూర్వకంగా సత్యము పలుకుతారో వారే నిందారహితులు, వారే సంపూర్ణులు. ఆ విధముగా నీతి ప్రవర్తన కలవారు నిందారాహిత్యముగా ఉంటారు. నింద అనేది వారి ప్రాణాత్మ దేహాల మీద మోపబడదు. అటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళే దేవుని గుడారంలో అతిథిగా ఉంటారంట. ఆ తర్వాత వారి లక్షణాలు, వారు ఎలాంటి వారంటే తమ నాలుకతో కొండెములాడరు. కొండెములంటే అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగేవాడు దేవునికి అసహ్యుడని మనము సామెతల్లో చదువుతాము. కాబట్టి అబద్ధాలు అనేవే దేవునికి అసహ్యము. అటువంటిది కొండెములు అంటే చాడీలు, పక్కవారి మీద లేనిపోని కల్పించి చెప్పడం. అట్లాంటి వారు దేవునికి అయిష్టలు. కానీ దేవుని గుడారములో, ఆయన సన్నిధిలో ఆయనతో పాటు అతిథిగా ఉండేవారు తమ నాలుకతో కొండెములాడరు, తమ పొరుగువానికి కీడు చేయరు, వారి మీద నిందలు మోపరు అని ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంది ఆ మాట. అంటే నాలుక అనేది యాకోబు పత్రికలో మనం చదువుతాం. నాలుక అవయవాలన్నిట్లో చిన్నదైనా సరే అది ఎంత చేటు కల్పిస్తూ ఉంటుందో చెప్తా ఉంటారు. అదే నాలుకతో మనము దేవుని స్తుతిస్తాము, మన పొరుగు వారిని శపిస్తాము. కాబట్టి ఆ నాలుక అనేది ప్రకృతి చక్రాన్నంతటిని కూడా ధ్వంసము చేయగలంత శక్తి గలది. కాబట్టి ఆ నాలుకని వాడుకోకుండా వారు కొండెములు చెప్పరు, తమ పొరుగు వారి మీద నిందలు కూడా మోపరు. అంతేకాదు, వాళ్ళకి నీచులు అసహ్యులు అని ఉంది. నీచులు అనే మాట వినడానికి కొంచెం బాధగా ఉన్నా సరే వెనువెంటనే ఇంకొక మాట ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటది, యెహోవా యందు భయభక్తులు కలవారిని అతడు గౌరవించును. అంటే యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారిని గౌరవిస్తాడంటే దానికి ఆపోజిట్, దాని కాంట్రాస్ట్. అంటే దేవుని యందు భయభక్తులు లేని వారు నీచులు అనమాట. భయము భక్తి లేని వారు అతనికి అసహ్యం. అలాంటి వారితో అతను కలవడు. అట్లాంటి వారే దేవునికి గెస్ట్గా ఉంటారంట. అటువంటి వాళ్ళే ఎప్పటికీ కూడా దేవుని పరిశుద్ధాలయంలో వాళ్ళు ఉండదగిన వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు ప్రమాణము చేస్తే నష్టము వచ్చినా కూడా మాట తప్పరు. ప్రమాణము చేస్తే నష్టం వచ్చినా మాట తప్పరంటే యేసుక్రీస్తు వారిని ప్రైమ్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఆయన ఆడి తప్పని వాడు. ఆయన తన యొక్క ప్రజల కోసం వచ్చారు. చివరను కూడా ఆయన దేవాని చిత్తమై ఈ గిన్నె తొలగించుమని నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటారు. అంటే ఆయన మనుషులందరి తరపున ఆ పాప భారాన్ని మోయటానికి శరీరాకారముగా ఉన్నారు కాబట్టి కొంచెము అంత భారాన్ని మోయగలనని కొద్దిగా ఆయన తల్లడిల్లినా సరే, లేదు ఇది నా చిత్తము కాదు నీ చిత్తమే, నీ చిత్తాన్ని నెరవేర్చడం కోసం మాత్రమే వచ్చాను, అదే నాకు ఆహారం అని కూడా ఆయన శిష్యులతో చెప్తారు. ఆ విధంగా దేని కోసం వచ్చారో దానిని సంపూర్తి చేసుకున్నటువంటి దైవ మానవుడు, మన కోసం వచ్చిన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారే దీనికి ఉత్తమోత్తమ ఉదాహరణ. ఆయన తన ప్రాణాల్ని పెట్టారు. నష్టం వచ్చినా సరే ఆడిన మాట తప్పడు. ప్రమాణము చేస్తే ఆ విధంగా జరిగించుతాడు అనడానికి యేసుక్రీస్తు వారే ఒక గొప్ప ఉదాహరణ. అంతేకాకుండా అతను లంచము పుచ్చుకోడు, ద్రవ్యము వడ్డీకి ఇయ్యడని కూడా ఉంటుంది. చాలా మంది దేవుని నమ్ముకున్న వారు కూడా వడ్డీకి ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ నిజంగా దైవ చిత్తము కాదు. మామూలుగా మనం వడ్డీలకి మనం దూరంగా ఉండాలి. మనం ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, మామూలుగా చేస్తే చేయొచ్చు, కానీ దానిని మాత్రం వడ్డీకి ఇవ్వడం మాత్రం దేవునికి ఇష్టం లేదు. లంచము పుచ్చుకోకూడదు. మన దగ్గర ఎక్కువ ద్రవ్యం ఉంటే దాని వడ్డీకి కూడా ఇవ్వడు.
అలాంటి వారే దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు, అలాంటి వాడే దేవునికి అతిథిగా ఉండగలడు. వాళ్ళు లంచము పుచ్చుకోరు, ద్రవ్యము వడ్డీకి ఎవరు, అంతేకాకుండా అట్లాంటి వారు ఎప్పటికీ కూడా కదల్చబడరు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి! ఇవన్నీ కూడా సాధారణంగా మన మధ్య జరిగే సంగతులే. మనము నీతి కలిగి ఉండాలి, యథార్థవర్తనులుగా ఉండాలి, మనం సంపూర్ణులుగా ఉండాలి, మనం అబద్ధాలు ఆడకూడదు, మన పొరుగువానికి నష్టం చేయకూడదు, వాళ్ళ మీద చాడీలు చెప్పకూడదు, ఇవన్నీ అందరికీ తెలిసినవి. అదేవిధంగా లంచం తీసుకోకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు, మనం ఇచ్చేటప్పుడు లంచం ఇవ్వకూడదు, మనం ఎవరికన్నా ద్రవ్యం ఇవ్వాలంటే దానిని వడ్డీకి కూడా ఇవ్వకూడదు, మనము పుచ్చుకోకూడదు లంచం. ఇవన్నీ కూడా పాటించటం, ఇవన్నీ సాధారణ మనుషుల విషయాలే. కానీ ఇవన్నీ మనం పాటించగలుగుతున్నాం. వీటిల్లో ప్రతీది మనం పాటించగలిగితేనే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనం అతిథులుగా ఉంటాం. అది పాత నిబంధన కాలంలో దావీదు గారితో రాయించబడినటువంటి గొప్ప కీర్తన. కానీ ఇప్పటి కాలంలో గుడారము అంటే ఇది, మన శరీరం ఒక గుడారము, అప్పుడు దేవుని సన్నిధి గుడారము, అక్కడ అతిథిగా ఉండటం ఒక గొప్ప భాగ్యం. అయితే ఇప్పుడు మన శరీరం గుడారము, ఇందులో దేవుడు శాశ్వతంగా నివసిస్తున్నాడు. ఇది ఎంతటి భాగ్యము! దేవుని దగ్గర గెస్ట్గా ఉండటమే భాగ్యం. అయితే మన శరీరము, ఈ శరీరములో దైవాత్మ వచ్చి నివసించటం అనేది మరింత గొప్ప భాగ్యము. ఇది ఇంకా గొప్ప భాగ్యము. కాబట్టి మన శరీరాన్ని ఆలయంగా చేసుకొని మన హృదయంలో నివసించే దేవుడు మనల్ని రక్తముతో కొనుక్కున్న దేవుడు. అట్లాంటి దేవుడు మనలో నివసిస్తున్నాడంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన శరీరము ఏమాత్రము కూడా దేవుని ఆజ్ఞలు పాటించకుండా, తొట్టిల్లకుండా ఉండకూడదు. మనము ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన వారిగా నివసించాలి. ఏ ఆజ్ఞ అయినా మనం పాటించకపోతే దేవుని సన్నిధిని మనం కోల్పోతాం. మనతో ఉండటానికి వచ్చిన పరిశుద్ధమైన ఆత్మ దేవునికి ఎప్పుడు దుఃఖము కలిగించకూడదు, ఆ ఆత్మని ఆర్పకూడదు. ఆర్పకుండా వెలిగించబడుతూ, మనం వెలుగుతూ ఇతరులని కూడా దేవుని తట్టుకు నడిపించగలిగే మనలో దైవాత్మ వచ్చి ఆయన శాశ్వతంగా నివసిస్తున్నాడు. అతిథిగా కాదు. ఆయన మనం ఈ లోకంలో శరీరంతో ఉన్నంత కాలము మన ఆత్మను నడిపించే దేవుని ఆత్మ మనలో నివసించడం మరీ గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో అతిథిగా నివసించే భాగ్యము కంటే కూడా దేవుడే మనతో పాటు వచ్చి మన దగ్గర మనలో ఉండటం అనేది ఎంత గొప్ప భాగ్యం. ఇటువంటి గొప్ప భాగ్యానికి మనందరం కూడా నోచుకున్నాం. ఎవరైతే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచారో, ఆయన ఆ కట్టడల ప్రకారం నడుస్తున్నారో, ఆయనే సత్యము, మార్గము, జీవమని నమ్ముతారో వారందరూ కూడా మారిన జీవితం కలిగిన వారై తమ హృదయములో దేవుని నివసింప చేసుకొనగలిగేటటువంటి గొప్ప భాగ్యము పొందుతారు. అటువంటి భాగ్యవంతులు మనం అందరం. అటువంటి భాగ్యానికి నోచుకోలేనటువంటి ఏ పరిస్థితి అయినా సరే ఉంటే అది పరిశుద్ధత లేని పరిస్థితి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరని హెబ్రీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. కాబట్టి అదే ప్రభువు మనలో నివసిస్తుంటే మరింకెంత పరిశుద్ధంగా ఉండాలి మనం. అటువంటి పరిశుద్ధతతో దేవునిని సంపాదించుకున్న భాగ్యవంతులమై ఎల్లకాలము దేవునికి ఇష్టలై ఉండటానికి మనందరం కూడా సదా ప్రయత్నిస్తూ ఆ దేవునిని అందరికీ చూపించగలిగేటట్లు మనము జీవించాలని దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన, మేము నీ గుడారంలో అతిథిగుంటాం గొప్ప భాగ్యం అని ఎంచితే, ఈ కాలంలో మా శరీరమే ఒక గుడారంగా, మా హృదయమే ఒక ఆలయంగా నువ్వే మాలో ఉండటానికి వచ్చావు. మాతో పాటు ఉన్నావు తండ్రి, మాలో నివసిస్తున్నావు. ఎంత గొప్ప భాగ్యము తండ్రి. ఈ భాగ్యం మేమెవ్వరం కోల్పోకుండా, మేము పరిశుద్ధత పోగొట్టుకోకుండా సదా నీ సన్నిధి మాతో ఉండగలుగునట్లు మమ్మల్ని అందరిని దీవించమని, నన్ను మమ్మల్ని నీ పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.